నాకు ప్రేమ వస్తుంది శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి శావ లేదు. మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండతల జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రమలింగం కాలన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు ముఖాల బుధ చంద్రం దాస్కం దర్శన చిత్రకరణ దాస్కం 14 గంటలు ధరించిన మాంకాలు నాయన చిన్నగిరి భద్ర కమేష్ దేవు లాచరి మతం పల్లి గుంజ మంగళాల సభం పేటవిది గంగా ముందు పుట్టిన బుదురుదిల నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేట్ల వాడే సకం పేటవిది చాలు చాలు గడిపిన కిప్పు జోగమ్మ కింద బాలమ్మ కింద పోషమ్మ మెడలమ్మ కసత్ర దేశిన గొలకొండ విజయ కుమార కినర జయించిన విషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎడలే ఇచ్చిన పుట్టిన నాగుల సుందరి తరలిచ్చిన కైలాసవతి దమరాని డొలన కంబల కమాల దొరన బైలవని బ్యాగల కటన సాకల సత్ర సపణ నా బ్యాగల తిరిలన్న పన వళ్ళవాని ది దర్శన కమరి తీసుకొని సాలాదే బంగ్రాన ససమైన ఆటన బాలం బంగ్రాన బగరం నాన్ బడుగంట నా మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమనంటే తల్లి మారమనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటే ఈ నలగ రూపంబు నల్లబోసినంటే గడ్డలమనంటే సూదులమనంటే కనకాల కట్టమేసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల మలన శరణము ఏడుగుర కదలము యాగంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి ఇచ్చారు అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకం అని, తదుపరి ధ్వజారోహణ, అదేవిధంగా తీశత చెట్టి హోమంతో అగ్ని ప్రతిష్ట, అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధ చెప్పుకున్నాము. ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకం అని, పూర్ణావతి, శాకాంబరి అలంకరణ, పులంగి సేవ, లక్ష కుంకుమార్చన, లక్ష్మ బిల్వార్చన, లక్ష పుష్పార్చన, శాంతి కళ్యాణము తొట్టిలో సమర్పించినాం. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. ఈ పూజలన్నీ లెక్క చెబుతున్నావు బాలక. నేను చేయించుకునే కదా నా వాళ్ళతో అంటాను. సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను. అమ్మా, గత 6 సంవత్సరాల నుండి సప్తమాతృకు సప్తబోధమని విజయవాడ గణపతి అమ్మవారికి, అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలు కూడా మేము తల్లి సంతోషంగా ఉందా? సంతోషంగా ఆనందం. నా కథలకందరికీ చీరసారి సంతోషంగా ఉంది బాబు. నాతో పాటు నా కథలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా అనుకున్నారు. తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేసుకుంటారు. వారందరూ కూడా ఆయుర్వేదంతో ఉండాలి, అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంపదతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామంలోని ప్రజలందరూ సుఖ శాంతులతోటి వర్ధిల్లా చూసుకునే భావం నాది.
అరే కాలకులు నాటితే నా ముని వల్ల కదిలికెళ్ళాలి బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకుంటాం. అమ్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పగడబందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గ ద్రవ్యాలు గాంజాని అటువంటి మార్గ ద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థులను జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పే ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి విరాళ మండి ప్రధానమైన మార్కెట్. ఎప్పటి నుండో ఈ నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉంటుందని మనం చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళకి, నా వాళ్ళందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆపద రాని పను నా దరిదాపుల్లోనే పెట్టుకున్నాను కదా. వాళ్ళక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే భారం. ధన్యవాదాలు తల్లి. అదేవిధంగా అమ్మ, విరాళమండి గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం రాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా ఏదైతే విరాళమండి మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు, వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనం చేస్తున్నామమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక. నా వాళ్ళందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని చూసుకుంటున్నాను.